శుభోదయం పిల్లలు, అందరూ బాగున్నారా? మరి మనం ఇంతకు పూర్వము క్లాసులో మనము 6వ తరగతి విద్యార్థులకు అభినందన అనే పాఠ్యాంశాన్ని పూర్తి చేసుకున్నాం కదా. మరి ఆ తర్వాత ఈరోజు మనము 2వ పాఠ్యాంశమైన స్నేహబంధం అనే పాఠ్యాంశాన్ని ఈరోజు చెప్పుకుందాము. ఈరోజు చూద్దాం స్నేహ బంధం. చూడండి, స్నేహ బంధం. మరి ఈరోజు స్నేహ బంధం అనే పాఠ్యాంశాన్ని చెప్పుకుంటున్నాము. మరి ఇందులో ఈ స్నేహ బంధం అనేది ఒక కథా ప్రక్రియకు చెందినది. కథా ప్రక్రియ అంటే మీకు తెలుసు కదా, కథలంటే చాలా ఇష్టం కదా. మరి అలాంటి కథలను మరి ఈరోజు మనము తెలుసుకుందాము. అలాంటి కథల్లో మరి ఆ కథను రాసింది ఎవరు సార్ అంటే, మరి దీన్ని సంస్కృతంలో విష్ణు శర్మ రాశాడు. మీకు ఇంతకు పూర్వమే చెప్పాను, పంచతంత్ర కథల్ని ఎవరు రాశారని చెప్పాను, విష్ణు శర్మ రాశారు అని చెప్పాను. దాన్ని తెలుగులోకి అనువాదించింది చిన్నయసూరి, పరవస్తు చిన్నయసూరి గారు తెలుగులోకి అనువాదించారు. మరి మనకు సంస్కృతంలో విష్ణు శర్మ గారు మనకు రచించడం జరిగింది. మరి ఆ కథను తీసుకొని, ఆ కథ అద్భుతంగా ఉంటుంది. మరి ఆ కథను మరి స్నేహబంధం అనే పాఠ్యాంశం మనం 6వ తరగతి విద్యార్థులకు మనకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ కథను మీరు ఫస్ట్ ఈ లెసన్ వినేటప్పుడు జాగ్రత్త చెప్పేది వినండి. ఈ కథను ఒక్కసారి వింటున్నారంటే ఈ కథ అయిపోయే వరకు వింటేనే మీకు కథ అనేది మీకు వివరంగా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ వీడియో తర్వాత మరి నెక్స్ట్ వచ్చే వీడియో గాని మరి ఈ వీడియో గాని మీరు కంటిన్యూషన్ గా ఈ వీడియోలు చూస్తే ఈ పాఠ్యాంశం అనేది మొత్తగా మీకు అర్థమవుతుంది. కాబట్టి పిల్లలు జాగ్రత్తగా ఈ వీడియోను చూస్తూ మరి చెయ్యండి. చూస్తూ ఈ పాఠ్యాంశాన్ని వింటారని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు ఈ పాఠాన్ని జాగ్రత్తగా వింటారని నేను ఆశిస్తున్నాను. అదే విధంగా మరి మనకు ఈ కథ అసలు స్నేహబంధం అనేది ఈ కథ గురించి ఒకసారి మనము తెలుసుకుందాము. అసలు మనము బొమ్మను చూడండి, ఆలోచించండి, మాట్లాడండి. చూడండి, స్నేహబంధం అనే పాఠ్యాంశం చూడండి. ఈ స్నేహబంధం అనే పాఠ్యాంశంలో చూడండి, ప్రశ్నలు చూడండి, బొమ్మను మంచిగా చూడండి, ఆలోచించండి, మాట్లాడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. బొమ్మను చూశారు కదా పిల్లలు, చూశారా? మరి చూస్తే ఒకసారి నేను క్వశ్చన్లు అడుగుతాను, ఒకసారి ప్రశ్నలు అడుగుతాను. చూడండి, మరి అందులో ఆన్సర్లు సమాధానాలు మీరే చెప్పాలి. కాబట్టి మరి చూడండి ఏ విధంగా చెప్తారు. మరి చూడండి, పై బొమ్మలో ఎవరెవరు ఉన్నారు? మరి బొమ్మలో ఎవరెవరు ఉన్నారు సార్? అక్కడ ఒక తల్లి, ఒక అమ్మ మరియు పిల్లవాడు, పిల్లవాని తర్వాత 3 పిల్లలు ఉన్నారు కదా. అక్కడ పై బొమ్మలు ఎవరు ఉన్నారు సార్? తల్లి, పిల్లవాడు, పిల్లవానితో పాటు 3 వారి యొక్క స్నేహితులు ఉన్నారు కదా. ఎవరెవరు ఉన్నారు? వారి యొక్క తల్లి, పిల్లగాడు, పిల్లవాని యొక్క 3 స్నేహితులు అక్కడ ఉన్నారు. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఆ పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు? ఆ పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు సార్ అంటే, అక్కడ చూడండి, పిల్లలు ఆ బాలుడి యొక్క పుట్టినరోజు కావచ్చు కదా. మరి ఆ బాలుడికి పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు కదా. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బహుమతులు కూడా ఇస్తున్నారు కదా. బహుమతులు ఇస్తున్నారు, అతనికి విషయం చెప్తున్నారు, పుట్టినరోజు శుభాకాంక్షలని అతనికి ఏం చెప్తున్నారు? శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి అదే విధంగా థర్డ్ ప్రశ్న చూద్దాం. పై బొమ్మ చూస్తే మీకే భావన కలిగింది? పై బొమ్మ చూస్తే మరి మీకు ఏమనిపించింది? ఈ బొమ్మ చూస్తే మీకు ఏమనిపించింది? చూడండి, అక్కడ మరి ఏమనిపిస్తుంది మీకు అంటే, స్నేహం అంటే ఎంతో గొప్పది. ఎందుకంటే మనకు చాలా మంది స్నేహితులు ఉన్నారు కదా. మరి అలాంటి స్నేహితులు ఉండాలని, మరి స్నేహం అనేది ఎంతో గొప్ప విలువైంది కదా. మరి స్నేహం అంటే ఎంతో గొప్ప విలువైంది. మరి కల్లా కపడం లేకుండా పిల్లలందరూ కలిసిమెలిసి ఉంటారు కదా. మనకు ఎలాంటి భావనలు మంచిగా కల్లా కపడం అంటే ఏ విషయాలు తెలియకుండా మంచిగా కలిసిమెలిసి ఆడుకుంటాం కదా పిల్లలు. అలాగే మరి చూడండి, ఈ ప్రశ్నలకు ఈ సమాధానాలు చెప్పుకున్నాము. మరి అలాగే ఈ పాఠ్యభాగ వివరాలకు వెళ్ళిపోదాం. ఈ పాఠం కథా ప్రక్రియకు చెందిన, చూడండి పేజీ నంబర్ 10లో చెప్పాను కదా. మరి ఈ పాఠ్యభాగం కథ అనే ప్రక్రియకు చెందింది. చూడండి, ఈ పాఠం ఏ ప్రక్రియకు చెందింది? కథ అనే ప్రక్రియకు చెందినది. మరి ఈ పాఠం కథ అనే ప్రక్రియకు చెందినది. ఆకట్టుకునే కథనం,
సరళత, పాత్రలకు తగిన సంభాషణతో కూడుకొని ఉన్నదే కథ. ఈ పాఠం కథ అనే ప్రక్రియకు చెందినది. ఆకట్టుకునే కథనం, సరళత, పాత్రలకు తగిన సంభాషణలతో కూడి ఉన్నదే కథ. విష్ణు శర్మ పంచతంత్రం కథ ఆధారంగా చిన్నయ్య సూరి తెలుగులోకి అనువాదించిన మిత్రలాభం కథకు సరళ వచన రూపమే ఈ పాఠ్య భాగం. మరిది మిత్రలాభం అనే కథనట. మిత్రలాభంలో చాలా కథలు ఉంటాయి. ఆ కథలో మనకు ఒక చిన్న కథను తీసుకొని మనకు ఈ పాఠ్యాంశంలో మనకు చెప్పడం జరుగుతుంది. మరి ఈ పాఠం అట కథా ప్రక్రియకు చెందిన. కథ అంటే చెప్పుకుంటూ పోతారు కదా. అనగనగనగా ఒక రాజు, ఆ రాజుకు 7 కొడుకులు వెళ్లి 7 చేపలను తీసుకొచ్చారు. అలాంటి కథల్లాగే ఇలాంటి కథ కూడా మరి మనకు కథ అనే ప్రక్రియకు చెందినది. మరి ఈ కథలో ఏమేమి ఉంటాయంటే చూడండి, ఆకట్టుకునే విధానం అంటే ఇలా చిత్ర విచిత్రమైన పాత్రలు అందులో ఉంటాయంట. సరళత అంటే మీకు చదువుకోవడానికి వీలుగా ఉండేటువంటి పదాలు ఉంటాయంట. పాత్రలకు తగిన చూడండి పిల్లలు, పాత్రలకు తగిన సంభాషణతో కూడుకొని ఉన్నదే కథ. విష్ణు శర్మ పంచతంత్రం కథల ఆధారంగా చిన్నయ్య సూరి తెలుగులోకి అనువాదించిన మిత్రలాభంలోని కథకు సరళావచన రూపమే ఈ పాఠ్యభాగం. మరి ఈ పాఠ్యభాగం అట చిన్నయ్య సూరి తెలుగులోకి మనకు అనువాదించుండు. కానీ దీన్ని సంస్కృతంలో విష్ణు శర్మ పంచతంత్ర కథల్లోని కథ ఒకటి. పంచతంత్ర కథల్లోని కథనే మన స్నేహబంధం అనే కథ. మరి ఈ కథ చూద్దాము. ఈ కథ అసలు ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం, ఈ పాఠ్య భాగం ఉద్దేశం చూస్తే స్నేహం చూడండి. ఇక్కడ స్నేహం అనేది చాలా విలువైనది. స్నేహం అనేది చాలా విలువైనది. మంచి మిత్రులతో స్నేహం చేయడం చాలా అవసరం. స్నేహం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం, విద్యార్థులలో స్నేహభావాన్ని పెంపొందింపజేయడం ఈ పాఠ్యభాగ ఉద్దేశం. స్నేహం అనేది చాలా విలువైందట. మంచి స్నేహితులతో స్నేహం చేస్తే మంచి అలవాట్లు వస్తాయి కదా. అలాగే మంచి స్నేహితుల అవసరం ఎంతైనా మనకు ఉంది కదా. మరి అలాగే స్నేహం యొక్క గొప్పతనాన్ని మరియు విద్యార్థులలో మీలో స్నేహభావాన్ని, అసలు స్నేహితులతో ఎందుకు అంటే మన మిత్రులతో ఎందుకు అంత మంచిగా ఉండాలి అనేది ఈ పాఠ్య భాగం ద్వారా తెలుసుకోవడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. మరి ఇందులో ప్రవేశిక చూద్దాం. ప్రవేశిక ఇక పాఠంలోకి వెళ్ళిపోదాం. సరేనా పిల్లలు? మరి కథ కదా, మరి పాఠంలోకి వెళ్ళిపోదాం. చిత్రంగా భయపడకు, ఇప్పటికీ మేము 3 స్నేహితులం. ఎందరు స్నేహితులట? 3 స్నేహితులట. ఎంతమంది స్నేహితులట? వాళ్ళు 3 స్నేహితులట. చిత్రంగా భయపడకు, ఇప్పటి వరకు మేము 3 స్నేహితులం. ఇప్పుడు నువ్వు కూడా కలిశావు. నువ్వు మాతో ఉండు, ఒకరికొకరం సహాయపడుతూ కలిసిమెలిసి ఉందాం అంటూ మందారకం అన్నది. అసలు ఈ మందారకం ఎవరు? చిత్రాంగుడు ఎవరు? ఈ మాటలను మందారకం ఎందుకు అనాల్సి వచ్చింది? మొదలైన విషయాలను ఈ పాఠం ద్వారా చదివి తెలుసుకుందామా? చూడండి, చిత్రంగా భయపడకు, మేము 3 స్నేహితులట. ఎంతమంది స్నేహితులట? 3. ఇప్పుడు నువ్వు కలిశావు. ఎవరితో కలిసిండ్రో ఏమో మరి అక్కడ. మాతోనే ఉండు, ఒకరికొకరం సహాయపడుతూ కలిసిమెలిసి ఉందాం అంటూ మందారకం అన్నదట. ఈ మందారకం ఎవరు సార్? ఈ చిత్రాంగుడు ఎవరు సార్? మరి ఈ మాటలను మందారకం ఎందుకు అనాల్సి వచ్చింది? మొదలైన విషయాలను ఈ పాఠం చదివి తెలుసుకుందాం. ఓకేనా? తెలుసుకుందామా పిల్లలు? చూద్దాం. మరి అంతకు ముందు మరి పాఠ్యాంశంలోకి వెళ్లే ముందు ఈ పాఠాన్ని ఒక్కసారి వింటున్నారంటే అట్లాగే కంటిన్యూగా వినండి. పాఠం అయిపోయే వరకు శ్రద్ధగా వినండి. ప్రతి పిల్లలకు చెప్తున్నాను, ఈ పాఠం అయిపోయేలోపు పూర్తిగా వినండి. మధ్యలో వింటే మాత్రం ఈ పాఠ్యాంశం అస్సలు అర్థం కాదు. కాబట్టి ఫస్ట్ నుంచి పడితే లాస్ట్ చివరి వరకు చూడండి. పాటలుగా చెప్తాను కాబట్టి మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. మరి ఈ పాఠంలోకి వెళ్ళిపోయే ముందు సార్, ఈ పాఠంలో ఉన్న క్యారెక్టర్స్ అంటే వారి యొక్క అసలు ఎవరున్నారు, వారి యొక్క క్యారెక్టర్ పేర్లు ఏందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సరేనా పిల్లలు? చూడండి పిల్లలు, మరి నేను క్యారెక్టర్లు వారి పేర్లు చెప్తాను. చూద్దాం. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ జంతువుల పేర్లు రాశాను, ఇక్కడ వారి యొక్క క్యారెక్టర్ల పేర్లు రాశాను. చాలా చాలా గుర్తు పెట్టుకోండి. ఈ క్యారెక్టర్ల పేరు, జంతువుల పేరు గుర్తుంటే మీరు ఓన్ గా కథ రాస్తారు. క్వశ్చన్లు వచ్చినా మీరు క్వశ్చన్లకి సమాధానాలు, ఆ ప్రశ్నలకు సమాధానాలు ఈజీగా రాస్తారు. కాబట్టి ఫస్ట్ మనకు కావాల్సింది ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ వాటి పేర్లు, వాటి యొక్క క్యారెక్టర్ పేర్లు. అంటే ఇక్కడ సైడ్ జంతువుల పేర్లు, వాటి యొక్క క్యారెక్టర్ల పేర్లు నేను రాశాను. వాటి పాత్రలకు అనుగుణంగా మనకు విష్ణు శర్మ రాశారు కాబట్టి దాన్ని తెలుగులోకి అనువదించారు కాబట్టి మరి చూద్దాం. ఇప్పుడు
ఇక్కడ చూద్దాం. ఇక్కడ కాకి అనే పేరు ఉంటుంది. ఇక్కడ కాకి అనేది ఒక పక్షి కదా, మరి కాకి పేరు లఘు పతనకం. ఇక్కడ కాకి పేరు ఏంటి సార్? లఘు పతనకం. మంచిగా గుర్తుపెట్టుకోండి, కాకి పేరు లఘు పతనకం. ఇక ఎలుక, ఎలుక జంతువు కదా, మరి ఎలుక పేరు హిరణ్యకం. ఎలుక పేరేంది సార్? హిరణ్యకం. ఎలుక పేరేంది సార్? హిరణ్యకం. కాకి పేరేంది సార్? లఘు పతనకం. ఇక థర్డ్ చూడండి, తాబేలు. తాబేలు పేరే మంతారకం. తాబేలు పేరేంది సార్? మంతారకం కదా. ఇప్పుడే మనం క్యారెక్టర్ లో తెలుసుకున్నాం కదా, ఇంతకు ముందే చదువుకున్నాం. చిత్రంగా భయపడకు, మనం ఇప్పుడే కలిసి ఉందామని ఎవరన్నారు? మందారకం అంది కదా. మరి మందారకం అంటే ఎవరో కాదు సార్, ఇక్కడ తాబేలు అని గుర్తుపెట్టుకోండి. తాబేలు క్యారెక్టర్ పేరు సార్ మందారకం. అలాగే చిత్రాంగుడు. చిత్రాంగా భయపడకు, మేము అందరం కలిసిమెలిసి ఉందన్నాం కదా. చిత్రాంగుడు అంటే ఎవరు సార్? ఇక్కడ జింక. అంటే ఇక్కడ మందారకం జింక మధ్య మనకు ఇంతకు ముందు ప్రవేశికలో మనకు సంభాషణ లేదు, అంటే వారిద్దరు మాట్లాడుకున్న విషయాలు మనకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి, కాకి అంటే లఘుపదనకము, ఎలుక అంటే హిరణ్యకం, తాబేలు అంటే మందారకం, చిత్రాంగుడు అంటే జింక. చూడండి కదా, కాకి లఘుపదనకము, ఎలుక హిరణ్యకం, తాబేలు మందారకం, చిత్రాంగుడు జింక కదా. మరి వీరి క్యారెక్టర్ పేరు. మరి ఇప్పుడు మనము చూడండి పిల్లలు, మరి మనకు ఈ పాఠ్యాంశంలో చెప్పాను కదా, మరి కాకి లఘుపదనకం, ఎలుక హిరణ్యకం, తాబేలు మందారకం, చిత్రాంగుడు జింక. అంటే ఇవి మరి వారి ఒరిజినల్ పేర్లు, వాటి క్యారెక్టర్ పేర్లతో తీసుకొని ఒక అద్భుతమైన కథను మనకు విష్ణు శర్మ గారు సంస్కృతంలో సంస్కృత కథలు, పంచతంత్ర కథల్లో రాయడం జరిగింది. మరి దానిలో భాగంగానే మరి మనకిప్పుడు కథను తీసుకొని మరి బుక్కును చూడండి. ఒక అడవిలో కాకి, ఎలుక, తాబేలు స్నేహంగా ఉండేవి. కాకి పేరు లఘుపతనకం, ఎలుక పేరు హిరణ్యకం, తాబేలు పేరు మందారకం. ఇవి ఎప్పుడు కలిసిమెలిసి ఉండేవి. చూడండి, ఇవట మూడు ఎలా ఉండేవట? కలిసిమెలిసి ఉండేవట. మరి ఒక రోజు ఎవరెవరట? కాకి, ఎలుక, తాబేలు. కాకి, ఎలుక, తాబేలు. కాకి పేరేం పేరట సార్? లఘు పతనకం. ఇక ఎలుక పేరేది సార్? హిరణ్యకం. ఇక తాబేలు పేరేది సార్? మందారకం. మరి వీళ్ళ ముగ్గురు కలిసి ఉండేవారట, ఎప్పుడు కలిసిమెలిసి ఉండేవారు ఒక అడవిలో. ఇక్కడ ఒక అడవిలో ఎలుక, తాబేలు స్నేహంగా ఉండేవి. కాకి పేరు లఘుపతనకం, ఎలుక పేరు హిరణ్యకం, తాబేలు పేరు మందారకం. ఇవి ఎప్పుడు కలిసిమెలిసి ఉండేవి. ఒక రోజు ఒక జింక భయంతో పరిగెత్తుతూ ఈ స్నేహితుల దగ్గరికి వచ్చింది. ఆ జింక ఎవరో, ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చిందో ఈ స్నేహితులకు అర్థం కాలేదు. ఎందుకైనా మంచిదని తాబేలు నీటి మడుగులోకి జారుకుంది. తాబేలు ఎటుపోయిందట? మరి నీటిలోకి వెళ్ళిపోయిందట. ఒక రోజు ఏమైందట మరి అక్కడ? జింక భయంతో పరిగెత్తుతూ ఈ స్నేహితుల దగ్గరికి వచ్చింది. వచ్చిన వెంటనే ఆ జింక ఎవరో తెలియదు కదా, మరి ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చిందో కూడా తెలియదు. ఈ స్నేహితుల ముగ్గురికి అర్థం కాలేదు. ఎవరెవరికి? లఘుపతనకంకు, హిరణ్యకంకు, మందారకంకు అర్థం కాలేదు. అప్పుడు తాబేలు ఏం చేసిందట? నీటి మడుగులోకి దూకింది. ఇక నీటి మడుగులోకి జారుకుంది, అందులోకి వెళ్ళిపోయింది. ఈ ఎలుక కలుగులోకి దూరింది. కలుగు అంటే ఏంది సార్? మరి బిలం అంటారు కదా, రంధ్రంలోకి దూరిపోయింది, కలుగులోకి దూరింది. కాకి చెట్టు మీదకి ఎగిరింది. కాకి ఎటు వెళ్ళిపోయింది? చెట్టు మీదకి ఎగిరిపోయింది. ఒక కొమ్మ మీద వాలి చుట్టూరా చూసింది. కాకి ఒక చెట్టు మీద చూడండి, ఒక కొమ్మ మీద వాలి చుట్టూరా చూసింది. భయపడవలసిన పరిస్థితి ఏదీ లేదని నిశ్చయించుకొని స్నేహితులను బయటకు రమ్మను పిలిచింది. కాకి ఏం చేసింది? చెట్టు పైకి ఎక్కింది, చుట్టూ చూసింది, కానీ అక్కడ ఎవరూ లేరు. ఎవరు వస్తున్న సంగతి కాకి అర్థమైపోయింది. అప్పుడు స్నేహితులందరినీ బయటకి రమ్మని చెప్పింది. ఎవరు? కాకి లఘుపతనకం, హిరణ్యకాన్ని, మందారకాన్ని బయటకి రమ్మని చెప్పింది. చూడండి, కాకి మడుగులో నుంచి వచ్చిన తాబేలు జింక దగ్గరకు పాకుతూ వెళ్ళింది. చూడండి, ఒక కొమ్మ మీద వాలి చుట్టూరా చూసింది. భయపడాల్సిన పరిస్థితి ఏదీ లేదని నిశ్చయించుకొని
స్నేహితులను బయటకు రమ్మని పిలిచింది కాకి. మడుగులో నుంచి వచ్చిన తాబేలు జింక దగ్గరకు పాకుతూ వెళ్ళింది. ఆ మడుగులో నుంచి మరి అక్కడ ఎటు వెళ్ళిందట తాబేలు? జింక దగ్గరికి వెళ్ళింది. మరి ఆ జింక పేరు ఏం పేరు సార్? చిత్రాంగుడు. ఆ జింక క్యారెక్టర్ పేరు సార్ చిత్రాంగుడు. మరి ఆ చిత్రాంగుడు దగ్గరికి తాబేలు జింక దగ్గరకు పాకుతూ వెళ్ళింది. ఎలుక కలుగులో నుంచి బయటకు వచ్చింది. ఎలుక ఏం చేసింది? వెంటనే ఆ రంధ్రం నుంచి బయటకు వచ్చింది. కాకి నేలపై వచ్చి వాలింది. అంటే వీళ్ళ ముగ్గురు జింక దగ్గరికి వచ్చినారు. ఎక్కడెవరెవరు? కాకేమో చెట్టుపై నుంచి కిందికి వచ్చింది. తాబేలేమో మడుగులో నుంచి మెల్లగా పాకుతూ జింక దగ్గరికి వచ్చింది. ఎలుకలేమో మెల్లగా రంధ్రం దగ్గర నుంచి బయటకు వచ్చింది. అప్పుడు నేలపైకి వచ్చి వాలింది. నువ్వెవరివి? ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు? ఎందుకు భయపడుతున్నావు అని తాబేలు జింకను అడిగింది. ఎవరెవరిని అడిగిండ్రు? తాబేలు మందారకము ఈ జింకను చిత్రాంగుని అడిగింది. మరి నువ్వెవరివి? ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు? ఎందుకు భయపడుతున్నావు అని తాబేలు జింకను అడిగింది. జింక రొప్పుతూనే ఉన్నది. ఇక జింక సమాధానం అంటే తను సందేహిస్తూ ఉంది. ఎవరు? జింక. అప్పుడు ఏమైందో ఒకసారి మనము చూద్దాం. జింక మెల్లగా గొంతు సవరించుకొని, అంటే జింక భయపడుతుంది. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు వచ్చి అడుగుతున్నారు కదా, మరి అడుగుతున్నారు. అప్పుడు జింక ఏమంటుంది? జింకను చూసి వీళ్ళందరూ అడిగేసరికి జింక బిత్తర పడిపోయింది. అంటే భయపడుతూ రొప్పుతూ ఉంది. ఏం చెప్పాలో ఏం చెప్పకూడదు అని ఆలోచిస్తూ ఉంది. మరి జింక మెల్లగా గొంతు సవరించుకొని నేను చిత్రాంగుణ్ణి అన్నది. అంటే నేను చిత్రాంగుణ్ణి. ఒక వేటగాడు నన్ను తరుముకుంటూ రాగా నేను భయపడి ఇటువైపు వచ్చాను. నేను ఒక వేటగాడిని. మరి ఒక వేటగాడు నన్ను వేటాడుతూ నా దగ్గరికి వచ్చాడు అని చిత్రాంగుడు ఎవరితో చెప్తున్నాడు? వీళ్ళ ముగ్గురితో చెప్తున్నాడు. మరి ఈ విధంగా చెప్తుంది జింక. మరి ఒక వేటగాడు వచ్చి నన్ను తరుముకుంటూ వచ్చాడు. ఒక వేటగాడు నన్ను తరుముకుంటూ వచ్చాడు, నన్ను వేటాడడానికి వచ్చాడు. నేను అందుకే భయపడిపోయి పారిపోయి ఇక్కడికి వచ్చాను అని, ఇటువైపు వచ్చాను అని దారి తప్పాను. మీరిక్కడ దేవుడిలాగా కనిపించారు. చూడండి ఇక్కడ మరి వచ్చానని చెప్పేసరికి మీరిక్కడ దేవుడిలాగా కనిపించారు. మీరే నన్ను కాపాడాలి. మీతో కలిసి ఇక్కడే ఉంటాను. మీ స్నేహం నాకు కావాలి, కాదనకండి అని వేడుకొన్నది. అప్పుడు మరి నన్ను ఒక వేటగాడు వేటాడుతందుకు వచ్చాడు కాబట్టి మీరు నాకు దేవుళ్లాగా కనబడుతున్నారు. మరి నన్ను రక్షించండి, కాపాడండి అని వేడుకుంటుంది. ఎవరు వేడుకుంటున్నారు ఇక్కడ? జింక ఈ కాకిని, ఎలుకను మనకు ఇక్కడ కాకి, ఎలుక, తాబేలును ఇక్కడ మనకు అడగడం జరుగుతుంది. మరి ఇక్కడ తర్వాత చూసుకుందాం. మరి మీరు నన్ను కాపాడాలి, మీతో కలిసి ఇక్కడే ఉంటాను, మీ స్నేహం నాకు కావాలి. అంటే మీలాంటి ముగ్గురు స్నేహితులు ఉన్నారు కదా, మరి మీతో పాటు నేను కూడా ఉంటా, నన్ను కాదనకండి అని జింక ఈ చిత్రాంగుడు వేడుకోవడం జరుగుతుంది. ఆ విధంగా అప్పుడు చూడండి, అప్పుడు ఏమైందంటే అప్పుడు తాబేలు చిత్రాంగా భయపడకు, ఇప్పటి వరకు మేము ముగ్గురం స్నేహితులం. అంటే ఎవరెవరి స్నేహితులు ఇక్కడ? కాకి లఘుపతనకం, ఎలుక హిరణ్యకం, తాబేలు మందారకం. మరి కాకి ఎప్పుడు చెట్టు పైన అక్కడనే ఉంటుంది కదా అడవిలో, మరి అక్కడ కాకి అక్కడే ఉంటుంది. కానీ ఎలుక అక్కడనే ఆ చెట్టు కిందనే ఒక రంధ్రం కలుగులో ఉంటుంది అక్కడ. మరి తాబేలు అదే మడుగులో ఆ చెట్టుకు ఆ రంధ్రానికి దగ్గరనే అక్కడ మడుగులో ఉంటుంది. ఆ నీటి గుంటలో తాబేలు ఉంటాయి. అక్కడ ఈ అడవిలో వీళ్ళు ముగ్గురు స్నేహితులుగా ఉంటున్నారు. మరి అక్కడికి పారిపోయి ఆ వేడగాడి ఫలితంగా ఈ జింక చిత్రాంగుడు అనే రావడం జరిగింది. మరి మేము ముగ్గురమే స్నేహితులం, కానీ చిత్రాంగా భయపడకు, ఇప్పటి వరకు ఎంతమంది స్నేహితులట? ముగ్గురు స్నేహితులం. ఇప్పుడు నువ్వు కూడా కలిశావు. అంటే ఇప్పుడు మా ముగ్గురితో పాటు నువ్వు కూడా కలిశావు. నువ్వు మాతో ఉండు. అంటే నువ్వు మాతో ఉండు, ఒకరికొకరం సహాయపడుతూ కలిసిమెలిసి ఉందాం, సరేనా? మరి ఒకరికొకరం సహాయపడుతూ కలిసిమెలిసి ఉందామని ఎవరు చెప్తున్నారు?
తాబేలు మందారకం ఇక్కడ చిత్రాంగుడు జింకతో చెప్తుంది అన్నట్టు. ఈ చూడు, ఒకరికొకరు సహాయపడుతూ కలిసి వెళ్తుందాం. ఈ పక్కనున్న పొదే నీ ఇల్లు అనుకో, ఇక్కడ మరొక పక్క పొద ఉంది, మరి ఆ పొదలో నువ్వు ఉండవచ్చు. ఎందుకంటే మరి జింకలు ఎక్కడ ఉంటాయి సార్? పొదలోనే ఉంటాయి కదా. మరి ఈ పొదలో నువ్వు మాకు కలిసిమెలిసి ఉండవచ్చు, కాబట్టి మాకు ఏం ప్రాబ్లం లేదు. మరి ఇక్కడ మనం అందరం కలిసిమెలిసి ఉందామని చిత్రాంగునితో ఈ మందారకం అనే తాబేలు అంటూ ఉంటుంది. ఇదే నీ పక్కనున్న పొదే ఇల్లు అనుకో, నీకు కావలసినంత పచ్చిక నీ చుట్టుపక్కల ఉన్నది. పచ్చిక అంటే ఏంటిది? జింక ఏం తింటుంది సార్? గడ్డి తింటుంది కదా. మరి ఆ పచ్చిక గడ్డిని తింటూ ఉంటుంది. ఈ పచ్చికను మీ చుట్టుపక్కల ఉన్నది. తీయటి మడుగు నీళ్లు ఇక్కడే ఉన్నాయి. మరి ఈ మడుగులో ఎవరుంటారు? తాబేలు ఉంటది కదా. మరి తాబేలు చెప్తుంది, ఇక్కడ పచ్చడి గడ్డి ఉంది, మరి అలాగే తీయటి నీళ్లు నా మడుగులో ఉన్నాయి, కాబట్టి తీయటి మడుగు నీళ్ళే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నీకు ఏ లోటు ఉండదు, అంటే ఎలాంటి డోకా ఉండదు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కాబట్టి అందరం హాయిగా కలిసి ఇక్కడే ఉందాం అని అన్నది. చూడు, అప్పుడు ఎలుక కాకి అవునవును అన్నాయి. అప్పుడు ఇవేమంటున్నాయి? ఈ ఎలుక కాకి అప్పుడు ఏమంటున్నాయి? లఘుపతనకు మీరనేకం అవునవును ఇక్కడే ఉన్నాం, అవునవును. చిత్రాంగుడు ఎంతో సంతోషించాడు. అప్పుడు చూడండి, చిత్రాంగుడు ఎంతో సంతోషించాడు. అప్పటి నుండి అవన్నీ స్నేహంగా ఉన్నాయి. అప్పుడు అవన్నీ కలిసిమెలిసి ఉన్నాయి. మరి ఇంతవరకు మనకు అంటే అప్పుడు మరి ఇక్కడ అనగనగా ఒక అడవి, ఆ అడవిలో చిత్రాంగుడు మరియు చిత్రాంగుడి పేరు జింక, మరి మందారకం తాబేలు, మరి లఘుపతనకం కాకి, మరి హిరణ్యాకం ఎలుక అనే వీళ్ళు ముగ్గురు కలిసి ఉండరు. ఎవరు ఫస్ట్? మందారం. చూడండి, లఘుపతనం కాకి, హిరణ్యకం, మందారకం కలిసిమెలిసి ఉండేవారు అడవిలో. మరి కలుగులో ఎలుక, మరి కలుగులో ఎలుక, మరి మడుగులో మందారకం, ఇక చెట్టు పైన లఘుపతనకం అనే వాళ్ళు ఉండేవారు. అంటే ఇవి వాళ్ళ యొక్క క్యారెక్టర్ల పేరు. మరి వాళ్ళు కలిసిమెలిసి ఉండారు. మరి ఒక రోజు నాటి సమయంన జింక పారిపోయి వేటగా నుంచి, అంటే వేటగాడు ఏం చేస్తాడు? వేటాడతాడు కదా. మరి ఆ వేట నుండి తప్పించుకొని ఈ అడవిలోకి పారిపోయి వస్తుంది. కానీ ఆ విషయాన్ని వీళ్ళ ముగ్గురు గమనించి మన చిత్రాంగుని జింకను వారితో స్నేహంగా ఉండమని, వారికి కావలసిన అవసరాలన్నీ తీర్చి వాళ్ళు ఈ విధంగా స్నేహంగా ఏర్పడడం జరుగుతుంది కదా. మరి ఇంతవరకు ఇది ఫస్ట్ వన్ కథ. మరి ఈ కథ ఇలా ఉంటే మరి దీనిలో చిన్న ఆలోచించండి, చెప్పండి. పేజీ నంబర్ 12 పేజీలో చూడండి, చిన్న క్వశ్చన్ ఇచ్చారు, చూద్దాం ఇప్పుడు మనకు. తాబేలు ఫస్ట్ ప్రశ్న చూద్దాం. ఇందులో ఆలోచించి చదవండి, చెప్పండి ప్రశ్నలు చూద్దాం. తాబేలు కొత్తగా వచ్చిన జింకతో మాట్లాడిన మాటలు విన్నారు కదా. మరి మీరు మీతో కలిసిన కొత్త స్నేహితులతో ఎట్లా మాట్లాడతారో చెప్పండి కదా. మరి ఎట్లా మాట్లాడతారు మీరు కదా? కొత్త స్నేహితులతో భయం ఏముంటది? మనకు కొత్త స్నేహితులతో భయం, మరియు అలాగే భయంగా మాట్లాడతాం. అంటే బిడియం, సిగ్గుతో కూడా మాట్లాడతాం. భయం ఉంటది, సిగ్గు ఉంటది. ఎందుకు సార్? ఎందుకంటే మనకి ఇంకా ఫ్రెండ్స్ కాలేదు కాబట్టి. స్నేహితుని ఇష్టాలు సరదాలు చనువుగా మాట్లాడి తెలుసుకుంటాం. కాబట్టి ఈ తెలియని పాఠాలు ఇది చూడండి. మరి దీని ద్వారా మనకు తెలియని పాటలను అర్థం చేసుకునేలా చూస్తాం కదా. కొత్తగా వచ్చిన జింకతో మాట్లాడిన మాటలు విన్నారు కదా. మరి మీతో మీరు కలిసిన కొత్త స్నేహితులతో ఎట్లా మాట్లాడతారో చెప్పండి. అంటే సిగ్గు బిడియం లేకుండా మాట్లాడాలి కదా. మరి భయపడుతూ మాట్లాడితే ఎవరితో కొత్త ఫ్రెండ్స్ ను చేసుకోలేం కదా. అలాగే సరదాగా వారితో గడిపితే, వాళ్ళతో ఫ్రీ ఉంటే వాళ్ళు మనకు తొందరగా కనెక్ట్ అయిపోతారు. కాబట్టి ఎవరైనా మనకు కొత్త స్నేహితులుగా ఏర్పడితే వారితో సరదాగా ఉండాలి. మరియు బిడియం లేకుండా, అంటే సిగ్గు లేకుండా మంచిగా కలిసిమెలిసి ఉంటే వాళ్ళు మనతో తొందరగా కలిసిపోతారు. మరి కలిసిమెలిసి ఉండడం వల్ల కలిగే లాభం ఏంటి సార్? చూడండి, మరి కలిసిమెలిసి ఉండడం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటంటే, కలిసిమెలిసి ఉంటే స్నేహితుడు ఎలాంటి ఆపదలో ఉన్నా సరే వారికి మనం ఏదైనా సహాయం చేయగలుగుతాం. అలాగే మరియు స్నేహంగా ఉంటే ఇంకో లాభం ఏంటి సార్? ఎంతటి కష్టాన్నైనా ఇష్టపడుతూ చేస్తాం. ఎందుకంటే అతడు మన స్నేహితుడు, మనవాడు అని మనము ఫీల్ అవుతాం కదా. మరి ఇలా ఈ మొదటి పార్ట్ చాలా బ్రహ్మాండంగా ఉంది కదా పిల్లలు. మరి తర్వాత నెక్స్ట్ పార్ట్ తర్వాత తరగతిలో, మరి తర్వాత